Hi everyone, welcome to our channel Weekend Complete English Speaking Course. Let's speak good English. In this video, we are going to learn about voice. ఈ వీడియోలో మనం వాయిస్ గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. They receive the applications. వారు అప్లికేషన్స్ స్వీకరిస్తారు. ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ లో ఉంది. ఈ సెంటెన్స్ లో దే ఇది సబ్జెక్ట్, రిసీవ్ ఇది వర్బ్, ది అప్లికేషన్స్ ఇది ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. ఈ ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న ఈ సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న ది అప్లికేషన్స్ అనేది రిసీవ్ అనే ఈ వర్బ్ కి ఆబ్జెక్ట్. వాట్ డు దే రిసీవ్? దే రిసీవ్ ది అప్లికేషన్స్. అంటే ది అప్లికేషన్స్ అనే ఇది ఈ ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న ది అప్లికేషన్స్ ఇది రిసీవ్ అనే ఈ వర్బ్ కి ఆబ్జెక్ట్. అలానే రిసీవింగ్ ది అప్లికేషన్స్ ఈ యాక్షన్ ఎవరు చేస్తున్నారు? హూ రిసీవ్స్ ది అప్లికేషన్స్? దే రిసీవ్ ది అప్లికేషన్స్. అంటే దిస్ యాక్షన్ రిసీవింగ్ ది అప్లికేషన్స్ ఈజ్ డన్ బై ద సబ్జెక్ట్. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ప్లేస్ లో ఏముంది? దే. ఎవరు చేస్తూ ఉన్నారు ఈ యాక్షన్ అంటే దే రిసీవ్ ది అప్లికేషన్స్. అంటే దిస్ యాక్షన్ ఈజ్ డన్ బై ద సబ్జెక్ట్. ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ లో ఉంది. ఈ సెంటెన్స్ లో వర్బ్ రిసీవ్. ఈ వర్బ్ రిసీవ్ కి ఆబ్జెక్ట్ ఏమిటి అని అంటే ది అప్లికేషన్స్. అండ్ రిసీవింగ్ ది అప్లికేషన్స్ అనే ఈ యాక్షన్ ఈజ్ డన్ బై ది సబ్జెక్ట్. దే సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న దే ఇది ఈ యాక్షన్ ని ఇక్కడ దే అనేది ఇది సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. వీరు చేస్తూ ఉన్నారు అంటే దిస్ యాక్షన్ ఈజ్ డన్ బై ద సబ్జెక్ట్. సో దిస్ సెంటెన్స్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్. వర్బ్ రిసీవ్ అనేది యాక్టివ్ వాయిస్ ఫామ్ లో ఉంది. సో దిస్ సెంటెన్స్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్. ది అప్లికేషన్స్ ఆర్ రిసీవ్డ్. అప్లికేషన్స్ స్వీకరింపబడతాయి. ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ లో ఉంది. అలానే ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ది అప్లికేషన్స్, ఆర్ రిసీవ్డ్ ఇది వర్బ్. ఆర్ రిసీవ్డ్ అనే ఈ వర్బ్ ప్యాసివ్ వాయిస్ ఫామ్ లో ఉంది. ఆర్ రిసీవ్డ్ స్వీకరింపబడతాయి. ఈ వర్బ్ ప్యాసివ్ వాయిస్ ఫామ్ లో ఉంది. వాట్ ఆర్ రిసీవ్డ్? ది అప్లికేషన్స్ ఆర్ రిసీవ్డ్. ఇక్కడ ఈ సెంటెన్స్ లో యాక్షన్ ఈజ్ డన్ టు ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ లో ఏముందని అంటే ది అప్లికేషన్స్. వాట్ ఆర్ రిసీవ్డ్? ది అప్లికేషన్స్ ఆర్ రిసీవ్డ్. అంటే ఈ సెంటెన్స్ లో యాక్షన్ ఈజ్ డన్ టు ద సబ్జెక్ట్. సో దిస్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ లో ఉంది. ఈ సెంటెన్స్ లో యాక్షన్ ఈజ్ డన్ టు ద సబ్జెక్ట్. సో దిస్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఫస్ట్ సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. ఈ సెకండ్ సెంటెన్స్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. కానీ ఫస్ట్ సెంటెన్స్ లో వర్బ్ యాక్టివ్ వాయిస్ ఫామ్ లో ఉంది. సెకండ్ సెంటెన్స్ లో వర్బ్ ప్యాసివ్ వాయిస్ ఫామ్ లో ఉంది. ఫస్ట్ సెంటెన్స్ లో యాక్షన్ ఈజ్ డన్ బై ద సబ్జెక్ట్, బట్ ఇన్ సెకండ్ సెంటెన్స్ లో యాక్షన్ ఈజ్ డన్ టు ద సబ్జెక్ట్. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ sentences. So this is in active voice first sentence and this is in passive voice. Second sentence is in passive voice. Voice అంటే ఏంటో చూద్దాం. అసలు వాయిస్ అంటే ఏమిటి? ద ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్. వాయిస్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్. ఇక్కడ వాయిస్ అంటే ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్ దట్ టెల్స్ us whether the action is done by the subject or the action is done to the subject. సెంటెన్స్ లో ఉన్నటువంటి వర్బ్ ఫామ్ మనకు ఏం తెలియజేస్తుంది అని అంటే యాక్షన్
సబ్జెక్ట్ చేత చేయబడిందా లేదా సబ్జెక్ట్కి చేయబడిందా అనేది ఆ వర్బ్ ఫామ్ మనకు తెలియజేస్తుంది. అంటే యాక్షన్ సబ్జెక్ట్ చేత చేయబడిందా లేదా యాక్షన్ సబ్జెక్ట్కి చేయబడిందా అని తెలియజేసేటువంటి ఆ వర్బ్ ఫామ్నే వాయిస్ అని అంటాం. అయితే యాక్షన్ సబ్జెక్ట్ చేత చేయబడితే అది యాక్టివ్ వాయిస్లో ఉందని చెప్తాం. సబ్జెక్ట్కి చేయబడితే ఆ సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న దానికి ఆ సబ్జెక్ట్కి చేయబడితే యాక్షన్ చేయబడితే దాన్ని ప్యాసివ్ వాయిస్లో ఉంది అని చెప్తాం. నౌ వెన్ డు వి యూజ్ ప్యాసివ్ వాయిస్? ఎప్పుడు ప్యాసివ్ వాయిస్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామనంటే ద ప్యాసివ్ వాయిస్ ఈజ్ యూజ్డ్ వెన్ ది యాక్షన్ డన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది డూయర్ దాన్ ద పర్ఫార్మర్. యాక్షన్ ఎవరు చేస్తూ ఉన్నారు అనే దానికంటే జరిగినటువంటి యాక్షన్ ఎక్కువ ఇంపార్టెంట్ అయినప్పుడు ఎవరు చేశారనేది మనకు అనవసరం. ఇట్ డజంట్ మ్యాటర్ who has done that action, but whether the action is done or not, that is important, it matters. అప్పుడు ప్యాసివ్ వాయిస్ అనేది మనం యూజ్ చేస్తాం. ప్యాసివ్ వాయిస్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే జరిగినటువంటి యాక్షన్ మోర్ ఇంపార్టెంట్ అయినప్పుడు, దేనికంటే ద పర్ఫార్మర్ కంటే, అంటే యాక్షన్ ఎవరు చేస్తూ ఉన్నారు అనే దానికంటే చేయబడినటువంటి యాక్షన్ ఎక్కువ ఇంపార్టెంట్ అయినప్పుడు ప్యాసివ్ వాయిస్ యూజ్ చేస్తాం. అలాగే ప్యాసివ్ వాయిస్ ఈజ్ యూజ్డ్ టు షో ఇంట్రెస్ట్ ఇన్ ద పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ ఇన్ ద సబ్జెక్ట్ ప్లేస్ ఇన్ ద సెంటెన్స్ experiences an action rather than the subject or object that performs the action. ఇక్కడ ఈ సెంటెన్సెస్ చూడండి, ఈ 2 సెంటెన్సెస్ చూడండి. ఇక్కడ ఈ సెంటెన్స్లో ది ఆబ్జెక్ట్ దట్ ఈజ్ ఇన్ సబ్జెక్ట్ ప్లేస్ హియర్ ది అప్లికేషన్స్ అనేది ఇది ఎక్కడ ఉంది సెంటెన్స్లో అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. ఈ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ది అప్లికేషన్స్ అనేది ఇది ఇప్పుడు మనకు చూడండి, మనం ఎప్పుడు ప్యాసివ్ వాయిస్ని యూజ్ చేస్తామని చెప్తున్నాము అని అంటే ఆ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్ యాక్షన్. ఇక్కడ ది అప్లికేషన్స్ అనే ఇది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. ఇట్ ఎక్స్పీరియన్సెస్ ది యాక్షన్ ఆర్ రిసీవ్డ్. అప్లికేషన్స్ ఆర్ రిసీవ్డ్. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో హియర్ వీ యూస్డ్ ప్యాసివ్ వాయిస్. కాబట్టి మనం ఇక్కడ ప్యాసివ్ వాయిస్ యూజ్ చేసాం. అప్లికేషన్స్ రిసీవ్ చేయబడ్డాయా లేదా, రిసీవ్ చేయబడతాయా లేదా, ఎవరు రిసీవ్ చేసుకుంటారా అనేది మనకి అనవసరం. రిసీవ్ చేసుకుంటారా, రిసీవ్ చేసుకోరా, అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటారా, రిసీవ్ చేసుకోరా అనేది మనకి ఇంపార్టెంట్. అప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ అనేది యూజ్ చేస్తాం. ఎవరు ఆ యాక్షన్ చేస్తారు అనేది మనకి అనవసరం. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ about the performer of the action, then we use passive voice. ఇంకా దీన్నే మనం ఎలా చెప్పొచ్చు అని అంటే in the other words the most important thing or person that is in the subject place in the sentence becomes the subject of the sentence. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏమిటి అని అంటే ది అప్లికేషన్స్. ఇది మోర్ ఇంపార్టెంట్ than the doer of the action or the performer of the action. అప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూద్దాం, ఈ ప్యాసివ్ వాయిస్లో మనం ఏ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేస్తామనంటే V3 ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేస్తాం. V3 ఫార్మ్ అని అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్. ఇక్కడ వర్బ్ ఫార్మ్స్ చూద్దాం. V1 ప్రెజెంట్ ఫార్మ్, V2 పాస్ట్ ఫార్మ్, V3 past participle form, V4 present participle form, V5 S form. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, కొన్ని వర్బ్స్ చూద్దాం. do past form did, past participle form done, present participle form doing and S form does
అలాగే ఇన్వైట్కి ఇన్వైట్, ఇన్వైటెడ్, ఇన్వైటెడ్, ఇన్వైటింగ్, ఇన్వైట్స్, ఆహ్వానించడం. డూ అంటే చేయడం. స్టార్ట్ అంటే మొదలు పెట్టడం, ప్రారంభించడం, మొదలవడం, ప్రారంభం అవడం. స్టార్ట్, స్టార్టెడ్, స్టార్టెడ్, స్టార్టింగ్, స్టార్ట్స్. ఓపెన్, ఓపెన్ అంటే ప్రారంభించడం, తెరవడం. పాస్ట్ ఫామ్ ఏంటి? ఓపెన్డ్. పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఓపెన్డ్. ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్ ఓపెనింగ్ అండ్ ఎస్ ఫామ్ ఓపెన్స్. గో వెళ్ళడం. వెంట్, గోన్, గోయింగ్, గోస్. V2, V3, V4 అండ్ V5 ఫార్మ్స్. కమ్ రావడం. దానికి పాస్ట్ ఫామ్ కేమ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ కమింగ్, ప్రెజెంట్ పార్టిసిపల్ కమింగ్. పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఏంటి? కమ్. ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్ కమింగ్ అండ్ ఎస్ ఫామ్ కమ్స్. సౌండ్ శబ్దం చేయడం, శబ్దము రావడం. సౌండ్, సౌండెడ్, సౌండెడ్, సౌండింగ్, సౌండ్స్. V1, V2, V3, V4 అండ్ V5. రింగ్ అంటే బెల్ కొట్టడం, బెల్ కొట్టడం. రింగ్, ఫోన్ చేయడానికి కూడా రింగ్ అని చెప్పు, రింగ్ అని అంటాం. రింగ్. పాస్ట్ ఫామ్ ర్యాంగ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ రంగ్, ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్ రింగింగ్ అండ్ ఎస్ ఫామ్ రింగ్స్. ఈ విధంగా వర్బ్, ప్రతి వర్బ్ కూడా V1, V2, V3, V4 అండ్ V5. ప్రెజెంట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్, ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్ అండ్ ఎస్ ఫామ్. ఈ విధంగా ఈ ఫామ్స్లో ఉంటుంది ప్రతి వర్బ్ కూడా. ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో మనం ఏ వర్బ్ ఫామ్ యూజ్ చేస్తామనంటే, అంటే మెయిన్ వర్బ్, ప్యాసివ్ వాయిస్లో మెయిన్ వర్బ్ ఏ ఫామ్లో ఉంటుంది అని అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో ఉంటుంది. అంటే V3 ఫామ్ను మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో ఏ వర్బ్ను మనం యూజ్ చేస్తాము ప్యాసివ్ వాయిస్లో అని అంటే ట్రాన్సిటివ్ వర్బ్. వర్బ్స్లో ట్రాన్సిటివ్ వర్బ్స్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఉంటాయి. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏ వర్బ్ దట్ హ్యాస్ ఆన్ అన్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం ఫస్ట్లో చూసాం దే రిసీవ్ ది అప్లికేషన్స్ అని. అక్కడ రిసీవ్ అనే ఆ వర్బ్కి ఆబ్జెక్ట్ ఏమిటి? ది అప్లికేషన్స్. అంటే ఏ వర్బ్ దట్ హ్యాస్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ట్రాన్సిటివ్ వర్బ్. అయితే ఇక్కడ ఆ వర్బ్ని మనం క్వశ్చన్ చేసినప్పుడు ఏమిటి, ఎవరిని, ఏమిటి లేదా ఎవరిని, అక్కడ సందర్భాన్ని బట్టి ఆ వర్బ్ని మనం క్వశ్చన్ చేసినప్పుడు మనకి ఆన్సర్ వచ్చినట్లయితే దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూద్దాం. he rings the bell, he rings the bell, he rings the bell. rings మోగిస్తాడు. ఏం మోగిస్తాడు అని అంటే బెల్ మోగిస్తాడు. ఏమి అని క్వశ్చన్ చేస్తాం, ఏమి, వాట్ అని క్వశ్చన్ చేస్తాం. వాట్ డస్ హీ రింగ్? హీ రింగ్స్ ద బెల్. వాట్ అనే ఆ క్వశ్చన్ వర్డ్ యూజ్ చేసి మనం ఆ వర్బ్ని క్వశ్చన్ చేస్తున్నాం. వాట్ డస్ హీ రింగ్? హీ రింగ్స్ ద బెల్. అంటే ఇక్కడ రింగ్ అనే ఈ వర్బ్కి ఆబ్జెక్ట్ ఏమిటి అని అంటే ది బెల్, రింగింగ్ ద బెల్. ఇక్కడ ఈ వర్బ్కి ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈ వర్బ్ ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. అలాగే ద బెల్ ఈజ్ రంగ్, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ద బెల్ ఈజ్ రంగ్. వాట్ ఈజ్ రంగ్? ద బెల్ ఈజ్ రంగ్. ఇక్కడ ఈ యాక్షన్ రింగింగ్ అనేది ఈ యాక్షన్ ఈజ్ డన్ టు ద సబ్జెక్ట్. ఇక్కడ ఈ యాక్షన్ రింగింగ్ ద బెల్ అనేది దిస్ యాక్షన్ ఈజ్ డన్ బై ద సబ్జెక్ట్. హీ రింగ్స్ ద బెల్, ద బెల్ ఈజ్ రంగ్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఇంకా చూద్దాం. హీ ఈజ్ సౌండింగ్ ద హార్న్స్. ఇది సింపుల్. ఇక్కడ ఈ సెంటెన్స్ చూడండి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఈజ్ ప్లస్ V4. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్న వర్బ్ ఫామ్, టెన్స్ ఫామ్. ఈజ్ సౌండింగ్ ద హార్న్స్. హూ ఈజ్ సౌండింగ్ ద హార్న్స్? హీ, ఇది ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి హీ ఈ యాక్షన్ చేస్తూ ఉన్నాడు. అంటే దిస్ యాక్షన్ ఈజ్ డన్ బై ద సబ్జెక్ట్. అంటే ఈ యాక్షన్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఇప్పుడు చూడండి,
ఇక్కడ ఈ వర్బ్ కి ఆబ్జెక్ట్ ఏంటి? ది హార్న్స్. ఇది ట్రాన్సిటివ్ వర్బ్. ఈ వర్బ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. ఇక్కడ చూద్దాం. ది హార్న్స్ ఆర్ బీయింగ్ సౌండెడ్. ది హార్న్స్ ఆర్ బీయింగ్ సౌండెడ్. ఇక్కడ వర్బ్ ఏంటి అని అంటే ఆర్ బీయింగ్ సౌండెడ్. ఇది ప్యాసివ్ వాయిస్ ఫామ్ లో ఉంది. ఇది ప్యాసివ్ వాయిస్ ఫామ్ లో ఉంది. ఆర్ బీయింగ్ సౌండెడ్ అనేది. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ ఈ సెంటెన్స్ లో ద బెల్ ఈజ్ రంగ్ అనే ఈ సెంటెన్స్ లో వర్బ్ V3 ఫామ్ లో ఉంది. మెయిన్ వర్బ్ రింగ్ కి V3 ఫామ్ ఏంటి? రంగ్. V3 ఫామ్ లో ఉంది. ఇక్కడ ఈ సెంటెన్స్ లో సౌండ్, ఈ వర్బ్ కి V3 ఫామ్ ఏంటి? సౌండెడ్. సౌండెడ్. ది హార్న్స్ ఆర్ బీయింగ్ సౌండెడ్. హీ ఈజ్ సౌండింగ్ ది హార్న్స్. ఈ సెంటెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. ది హార్న్స్ ఆర్ బీయింగ్ సౌండెడ్. ఈ సెంటెన్స్ కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. బట్ హియర్ ఈ సెంటెన్స్ లో ఈ యాక్షన్, దిస్ యాక్షన్ ఈజ్ డన్ టు ద సబ్జెక్ట్. సో దిస్ యాక్షన్ ఈజ్ ఇన్ దిస్ యాక్షన్ దిస్ సెంటెన్స్ ఈజ్ ఇన్ passive voice. ఇక్కడ this action is done by the subject. Subject is doing this action. He is sounding the horns. ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది. ఇక్కడ ఇంకా చూద్దాం ఎగ్జాంపుల్స్. I have opened the door. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. హ్యావ్ ప్లస్ V3 ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. ఇక్కడ వర్బ్ ఓపెన్, దీనికి ఈ ఓపెన్ అనే ఈ వర్బ్ కి ఆబ్జెక్ట్ ఏమిటి అంటే ద డోర్. వాట్ హ్యావ్ ఐ ఓపెన్డ్? ఐ హ్యావ్ ఓపెన్డ్ ద డోర్. ఇక్కడ ఈ వర్బ్ కి ఆబ్జెక్ట్ ఉంది, సో ఇట్ ఈస్ ఎ ట్రాన్సిటివ్ వర్బ్. ఇక్కడ సౌండింగ్ అనే ఈ వర్బ్ కి ఆబ్జెక్ట్ ఉంది, సో ఇట్ ఈస్ ఎ ట్రాన్సిటివ్ వర్బ్. ఏ ట్రాన్సిటివ్ వర్బ్ ఓన్లీ హ్యాస్ passive voice. A transitive verb can only be used in passive voice. ఇక్కడ చూడండి, the door has been opened. The door has been opened. ఇది కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. ఇక్కడ వర్బ్ ఏంటి? has been opened. మెయిన్ వర్బ్ ఏంటి? ఓపెన్. ఇది V3 ఫామ్ లో ఉంది. and this action is done to the subject. so this action or this sentence is in passive voice. Open అనేది ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బ్. The door has been opened. I have opened the door. నేను డోర్ ఓపెన్ చేశాను. The door has been opened. The door, ఇక్కడ డోర్ ఓపెన్ చేయబడింది. We started some business. మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము. ఇక్కడ స్టార్టింగ్ సమ్ బిజినెస్. స్టార్ట్ అనే ఈ వర్బ్ కి ఆబ్జెక్ట్ ఏమిటి అని అంటే సమ్ బిజినెస్. స్టార్ట్ అనే ఈ వర్బ్ ట్రాన్సిటివ్ వర్బ్. ఇది ట్రాన్సిటివ్ వర్బ్. There are some verbs which can be used transitively and also intransitively. కొన్ని వర్బ్స్ మనం ట్రాన్సిటివ్ గాను యూజ్ చేస్తాం, ట్రాన్సిటివ్ వర్బ్ గాను యూజ్ చేస్తాం, అలాగే ఇంట్రాన్సిటివ్ వర్బ్ గా కూడా యూజ్ చేస్తాం. మనం చూద్దాం. We started some business. ఇక్కడ ఈ సెంటెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. and this action is done by the subject. so this sentence is in active voice. ఇక్కడ చూద్దాం. some business was started. some business was started. ఈ సెంటెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది, కానీ వాయిస్ ప్యాసివ్ వాయిస్ లో ఉంది. was started. this action is done to the subject. what was started? some business was started. so here this sentence is in passive voice. another one. ఇక్కడ intransitive verb అంటే ఏంటో చూద్దాం. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏ వర్బ్ దట్ హ్యాస్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ని కలిగి ఉండేటువంటి వర్బ్ ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. రింగ్స్ ద బెల్, రింగింగ్ ద బెల్, సౌండింగ్ ద హార్న్స్, ఓపెనింగ్ ద డోర్, స్టార్టింగ్ సమ్ బిజినెస్. ఇక్కడ ఈ వర్బ్స్ కన్నింటికి కూడా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ట్రాన్సిటివ్ వర్బ్స్. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏమిటనంటే
Intransitive verb is a verb that has no object. ఆబ్జెక్ట్ ని కలిగి లేనటువంటి వర్బ్ ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఇక్కడ చూద్దాం. ద బెల్ రింగ్స్, we ring the bell, he rings the bell. అక్కడ రింగ్ అనేది ఆ వర్బ్ చూడండి ట్రాన్సిటివ్ గాను యూజ్ చేయబడుతుంది, అలాగే ఇంట్రాన్సిటివ్ గా కూడా యూజ్ చేయబడుతుంది. the verb ring can be used transitively and also intransitively. ఇక్కడ చూడండి ఈ సెంటెన్స్ లో రింగ్స్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్ గా యూజ్ చేయబడింది. ఏమిటి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ బెల్ రింగింగ్ కి ఆబ్జెక్ట్ ఉందా? లేదు. ద బెల్ రింగ్స్, బెల్ మోగుతుంది, బెల్ మోగుతుంది. ద బెల్ రింగ్స్. ద హార్న్ ఈజ్ సౌండింగ్, we sound the horn, he sounds the horn, he sounds the horn. ఇక్కడ సౌండింగ్ హార్న్ అనే అక్కడ ఆ సెంటెన్స్ లో ఆ సౌండ్ అనే ఆ వర్బ్ కి ఆబ్జెక్ట్ ఉంది, కానీ ఇక్కడ ది హార్న్ ఈజ్ సౌండింగ్, హార్న్ సౌండ్ చేస్తుంది, హార్న్ సౌండ్ చేస్తుంది అని ఇక్కడ సౌండ్ చేస్తూ ఉంది. ఇక్కడ ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్. అనదర్ వన్, the door has opened, the door has opened, దానికి అదే ఓపెన్ అయ్యింది. the door has opened, డోర్ ఓపెన్ అయ్యింది. డోర్ నేను డోర్ ఓపెన్ చేశాను అని ఆ సెంటెన్స్ లో వర్బ్ ట్రాన్సిటివ్ వర్బ్ గా యూజ్ చేయబడింది. నేను ఓపెన్ చేశాను. ద డోర్ హ్యాస్ ఓపెన్డ్, ఓపెన్ అయ్యింది, దానికి అదే ఓపెన్. ద డోర్ హ్యాస్ ఓపెన్డ్, డోర్ ఓపెన్ అయ్యింది. ఇక్కడ ఈ వర్బ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. అలాగే ఐ గో టు స్కూల్, ఐ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తాను. నేను ఏమి వెళ్తాను అని అంటామా? అను. నేను ఏమి మోగిస్తాను, నేనేం సౌండ్ చేస్తాను, నేనేం ఓపెన్ చేస్తాను అంటాం ఎక్కడ? ఈ సెంటెన్సెస్లో. అప్పుడు అవి ట్రాన్సిటివ్ వర్బ్స్గా యూజ్ చేయబడినట్లు. ఇక్కడ చూడండి ఈ వర్బ్స్ బెల్ మోగుతుంది, హార్న్ వినిపిస్తూ అంటే శబ్దం అవుతూ ఉంది, డోర్ ఓపెన్ అయ్యి ఉంది. ఐ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తాను. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఐ అనేది సబ్జెక్ట్, గో అనేది వర్బ్, టు స్కూల్ అనేది ఇది ఈ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది, కానీ ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఇది గో అనే ఈ వర్బ్కి ఆబ్జెక్ట్ కాదు. చూడండి, ఐ గో టు స్కూల్. వేర్ డు ఐ గో అంటే ఐ గో టు స్కూల్ అని. వాట్ డు ఐ గో అంటామా? వాట్ డు ఐ గో అంటామా? అన్నాం కదా. సో గో అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్. అలాగే షీ ఈజ్ కమింగ్ హియర్, ఆమె ఇక్కడికి వస్తూ ఉంది. ఆమె ఏమి వస్తూ ఉంది అని అంటామా? అనం. ఆమె ఎవరిని వస్తూ ఉంది అని అంటామా? అనం. షీ ఈజ్ కమింగ్, ఆమె వస్తూ ఉంది. షీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. ఈజ్ కమింగ్ అనేది వర్బ్, ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. హియర్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది, కానీ ఇది కమ్ అనే ఈ వర్బ్కి ఆబ్జెక్ట్ కాదు. సో హియర్ కమ్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్. షీ ఈజ్ కమింగ్ హియర్, ఆమె ఇక్కడికి వస్తూ ఉంది. ద షో హ్యాడ్ స్టార్టెడ్, షో మొదలయ్యింది. షో మొదలయ్యింది, మేము షో మొదలు పెట్టాం కాదు, షో మొదలయ్యింది. బిఫోర్ వీ రీచ్ దేర్, మేము అక్కడికి వెళ్ళడానికి ముందే షో మొదలయ్యింది. షో మొదలయ్యింది. ఇక్కడ స్టార్ట్ అనే దానికి ఆబ్జెక్ట్ ఉందా అని అంటే ఆబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు. ద షో హ్యాడ్ స్టార్టెడ్ బిఫోర్ వీ రీచ్ దేర్, ఇది ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్లో బిఫోర్ వీ రీచ్డ్ అనేది ఇది ఒక సబార్డినేట్ క్లాజ్, ఇది మెయిన్ క్లాజ్. ద షో హ్యాడ్ స్టార్టెడ్, ఇదంతా ఒక సెంటెన్స్. ఇక్కడ చూద్దాం, స్టార్టెడ్ అనేది ఇక్కడ ఏమిటి అని అంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఈ విధంగా మనకి ట్రాన్సిటివ్ వర్బ్స్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఉంటాయి. మనం ఏ వర్బ్స్ మాత్రమే ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయగలము అని అంటే ట్రాన్సిటివ్ వర్బ్స్ మాత్రమే మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయగలం. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఇక్కడ లెట్స్ సీ సమ్
సెంటెన్సెస్. ఇక్కడ మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఆర్డర్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చూద్దాం. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. హెల్ప్, హెల్ప్ అంటే ఇది ఒక ఆర్డర్ లేకుంటే రిక్వెస్ట్. హెల్ప్ అంటే నాకు సహాయం చేయండి, సహాయం చెయ్యు, సహాయం చేయండి అని. హెల్ప్ అంటే సహాయం చేయండి అని, హెల్ప్ మీ అంటే నాకు సహాయం చేయండి అని. హెల్ప్ అంటే సహాయం చేయండి, సహాయం చేయండి. ఎవరికి చెప్తున్నాం ఇది మనం? సెకండ్ పర్సన్. అంటే ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అన్నింటిలో కూడా ఆబ్జెక్ట్ ఏమిటి, ఇక్కడ సబ్జెక్ట్ ఏమిటి అని అంటే యు. యు హెల్ప్, మీరు హెల్ప్ చేయండి, లేకుంటే నువ్వు హెల్ప్ చేయి అని. యు హెల్ప్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? యు. హెల్ప్. హెల్ప్ అనేది ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. బీ హెల్ప్డ్ అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఇక్కడ ఈ వర్బ్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. బీ ప్లస్ V3, బీ ప్లస్ V3. బీ హెల్ప్డ్ అంటే ఇక్కడ బీ హెల్ప్డ్ అంటే సహాయాన్ని పొందు అని, సహాయాన్ని పొంది ఉండు. సహాయం చేయి అంటే హెల్ప్, సహాయం చేయబడి ఉండు అంటే బీ హెల్ప్డ్. బీ హెల్ప్డ్. ఇక్కడ చూడండి ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? యు. యు హెల్ప్. ఇక్కడ ఈ సెంటెన్స్లో కూడా ఎవరికి చెప్తున్నాం మనం? బీ హెల్ప్డ్ అని సెకండ్ పర్సన్ చెప్తున్నాం. మనకు ఎదురుగా ఉన్న వాళ్ళకి మాత్రమే మనం ఆర్డర్ కానీ రిక్వెస్ట్ కానీ ఇవ్వగలం. సో బీ హెల్ప్డ్ అనే ఈ సెంటెన్స్లో, ఇంపరేటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏమిటి అని అంటే యు. యు బీ హెల్ప్డ్. నువ్వు సహాయం చేయబడి ఉండు, సహాయాన్ని పొందు. హెల్ప్, బీ హెల్ప్డ్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. నెక్స్ట్ గివ్, ఇవ్వు, ఇవ్వబడు. ఇవ్వు, ఇవ్వబడు. గివ్ అంటే ఇవ్వు, యు గివ్. బీ గివెన్ అంటే ఇవ్వబడి ఉండు. యు బీ గివెన్ అంటే నీకు అందరూ ఇచ్చేటట్టుగా నువ్వు ఉండు అని. బీ గివెన్. గివ్, బీ గివెన్. బీ గివెన్ ఇవ్వు, ఇవ్వబడు. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. బీ ప్లస్ V3. ట్రాన్స్ఫర్ అంటే బదిలీ చెయ్యి. బీ ట్రాన్స్ఫర్డ్ అంటే బదిలీ అవ్వు, బదిలీ అవ్వు. దీన్ని గెట్ ట్రాన్స్ఫర్డ్ అంటారు. ఇక్కడ కూడా గెట్ హెల్ప్, గెట్ గివెన్, బీ గివెన్. ఈ విధంగా ట్రాన్స్ఫర్ అంటే బదిలీ చెయ్యి, బీ ట్రాన్స్ఫర్డ్ అంటే బదిలీ అవ్వు, గెట్ ట్రాన్స్ఫర్డ్. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. యూ ట్రాన్స్ఫర్ నువ్వు బదిలీ చెయ్యి. యు గెట్ ట్రాన్స్ఫర్డ్, యు బీ ట్రాన్స్ఫర్డ్ అంటే నువ్వు బదిలీ అవ్వు. ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్సెస్లో మనం సబ్జెక్ట్ని మెన్షన్ చెయ్యం. సబ్జెక్ట్ ఏమిటి అని అంటే యు. యు బీ ట్రాన్స్ఫర్డ్ నువ్వు బదిలీ అవ్వు. డూ ఇట్, యు డూ ఇట్. ఇక్కడ ఈ ఫస్ట్ 3 సెంటెన్సెస్లో ఆబ్జెక్ట్ లేదు. నౌ we are using the sentence with object. Do it అంటే నువ్వు ఇది చెయ్యి అని, నువ్వు చెయ్యి. యూ డూ ఇట్. లెట్ ఇట్ బి డన్ నువ్వు దీన్ని చెయ్యనివ్వు. లెట్ ఇట్ బి డన్ బై యూ అంటే లెట్ ఇట్ బి డన్ బై యూ నీ చేత ఇది నీ చేత చేయబడి ఉండేటట్టు చెయ్యి. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. డూ ఇట్, లెట్ ఇట్ బి డన్ ఇది చేయబడి ఉండేటట్టు నువ్వు చెయ్యి అని. నెక్స్ట్ హెల్ప్ హిమ్ ఆయనకి సహాయం చెయ్యి. యూ హెల్ప్ హిమ్. లెట్ హిమ్ బీ హెల్ప్డ్ అంటే వాడు సహాయాన్ని పొందేటట్టు నువ్వు చెయ్యి. లెట్ హిమ్ బీ హెల్ప్డ్ వాడు సహాయాన్ని పొందేటట్టు నువ్వు చెయ్యి. యూ లెట్ హిమ్ బీ హెల్ప్డ్ ఆర్ లెట్ హిమ్ బీ హెల్ప్డ్ బై యూ. లెట్ హిమ్ బీ హెల్ప్డ్ బై యూ నీ చేత వాడు సహాయాన్ని పొందుకునేటట్టు చెయ్యి అని. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇప్పటి వరకు మనం అఫర్మేటివ్ సెంటెన్సెస్ చూసాం. ఇంపరేటివ్ సెంటెన్సెస్లో అఫర్మేటివ్ సెంటెన్సెస్ చూసాం, అంటే పాజిటివ్ సెంటెన్సెస్ చూసాం ఆర్డర్స్లో. ఇప్పుడు ఆర్డర్స్లో రిక్వెస్ట్స్
ఆర్డర్స్ ఆర్ రిక్వెస్ట్స్ ఆర్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు నెగటివ్ సెంటెన్సెస్ చూద్దాం. డు నాట్ హెల్ప్ అంటే సహాయం చేయవద్దు. యూ డోంట్ హెల్ప్, నువ్వు సహాయాన్ని చేయవద్దు. డోంట్ బి హెల్ప్డ్ అంటే ఇక్కడ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, యూ డు నాట్ బి హెల్ప్డ్, నువ్వు సహాయాన్ని పొందకు. డోంట్ హెల్ప్ అంటే సహాయం చేయకు. డోంట్ బి హెల్ప్డ్ అంటే సహాయాన్ని పొందకు, సహాయం చేయబడి ఉండకు. డోంట్ బి హెల్ప్డ్ ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. డోంట్ గివ్ అంటే ఇవ్వవద్దు అని. డోంట్ బి గివెన్ అంటే ఇవ్వబడి ఉండొద్దు. యూ డోంట్ గివ్ నువ్వు ఇవ్వద్దు. యూ డోంట్ బి గివెన్ నువ్వు ఇవ్వబడి ఉండవద్దు. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. నౌ డోంట్ ట్రాన్స్ఫర్ నువ్వు బదిలీ చేయొద్దు. నువ్వు బదిలీ చేయబడవద్దు అంటే యూ డోంట్ గెట్ ట్రాన్స్ఫర్డ్. డోంట్ బి ట్రాన్స్ఫర్డ్, డు నాట్ బి ట్రాన్స్ఫర్డ్ నువ్వు బదిలీ చేయబడి ఉండవద్దు. ఇది ఇక్కడ డూ నాట్ ట్రాన్స్ఫర్ అనేది ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. డు నాట్ బి ట్రాన్స్ఫర్డ్ అనేది ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. దీన్ని డోంట్ గెట్ ట్రాన్స్ఫర్డ్ అని కూడా అనొచ్చు. డోంట్ గెట్ హెల్ప్. డు నాట్ డూ ఇట్ ఇక్కడ ఈ 3 సెంటెన్సెస్లో ఆబ్జెక్ట్ లేదు, ఇక్కడ ఈ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉంది. డు నాట్ డూ ఇట్ అంటే నువ్వు దీన్ని చేయవద్దు అని. లెట్ ఇట్ నాట్ బి డన్ బై యూ అంటే నీ చేత ఇది చేయబడి ఉండవద్దు అంటే చేయొద్దు, నీ చేత చేయబడి ఉండనియొద్దు అని. దీన్ని చేయనివ్వద్దు. లెట్ ఇట్ నాట్ బి డన్. డు నాట్ డూ ఇట్ అంటే ఇది చేయొద్దు. లెట్ ఇట్ నాట్ బి డన్ ఇది చేయబడి ఉండనియొద్దు. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. డు నాట్ హెల్ప్ దెమ్ వారికి సహాయం చేయవద్దు. డు నాట్ హెల్ప్ దెమ్ ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. లెట్ దెమ్ నాట్ బి హెల్ప్ వారు సహాయాన్ని పొందేటట్టు చేయవద్దు. వారు సహాయాన్ని పొందేటట్టు నువ్వు చేయనువ్వుకు అంటే లెట్ దెమ్ నాట్ బి హెల్ప్ నీ చేత వారు సహాయం పొందేటట్టు చేయవద్దు. లెట్ దెమ్ నాట్ బి హెల్ప్డ్. ఈ విధంగా మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ యాక్టివ్ వాయిస్లో, ప్యాసివ్ వాయిస్లో ఈ విధంగా మనం చూడడం అనేది జరుగుతుంది. నౌ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఫర్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూద్దాం. మే హీ ఫైండ్ దిస్ వాడికి ఇది దొరుకుగాక. మే హీ ఫైండ్ దిస్ మనం బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాం కదా, బ్లెస్సింగ్స్ అండ్ కర్సెస్ దే ఆర్ ఆల్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. మే హీ ఫైండ్ దిస్ అంటే వాడు దీన్ని పొందుగాక. దీనికి ప్యాసివ్ వాయిస్ ఎలా? మే దిస్ బీ ఫౌండ్ అది దొరకబడుగాక, అది దొరుకునుగాక. మే దిస్ బీ ఫౌండ్ అది దొరుకునుగాక. మే ద పీపుల్ హెల్ప్ ద పూర్ పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి, హెల్ప్ చేసేటట్టు ఉండుగాక అంటున్నాం. మే ద పీపుల్ హెల్ప్ ద పూర్ ప్రజలు పేదవాళ్ళకి హెల్ప్ చేయుగాక అని చెప్తున్నాం. దీనికి ప్యాసివ్ వాయిస్ ఎలా చెప్తాం? మే ద పూర్ బీ హెల్ప్డ్ పూర్ పీపుల్ హెల్ప్ చేయబడుగాక. మే ద పూర్ బీ హెల్ప్డ్. ఇంకొక సెంటెన్స్ మే సమ్వన్ సేవ్ హర్ ఎవరొకరు ఆమెను కాపాడుగాక. మే సమ్వన్ సేవ్ హర్. మే షీ బీ సేవ్డ్ ఆమె రక్షింపబడుగాక. మే షీ బీ సేవ్డ్ ఆమె రక్షింపబడుగాక. మే ద పీపుల్ నాట్ డూ దిస్ మిస్టేక్ ప్రజలు ఈ తప్పు చేయకుండుగాక అని చెప్తుంది. మే ద పీపుల్ నాట్ డూ దిస్ మిస్టేక్. ఇక్కడ ఏం లేదు,
ద పీపుల్ మే నాట్ డూ దిస్ మిస్టేక్ అంటే ఆ ప్రజలు ఈ మిస్టేక్ చేయకూడదు అని. చేయకుండా ఉండుగాక అంటే మే ద పీపుల్ నాట్ డూ దిస్ మిస్టేక్. దీని ప్యాసివ్ వాయిస్ ఎలా చెప్తాము? మే దిస్ మిస్టేక్ నాట్ బి డన్. దిస్ మిస్టేక్ మే నాట్ బి డన్ అంటే ఈ మిస్టేక్ చేయబడి ఉండకూడదు. చేయబడకుండా ఉండుగాక అంటే మే దిస్ మిస్టేక్ నాట్ బి డన్. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఈ విధంగా మనం ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం స్టేట్మెంట్స్ అండ్ క్వశ్చన్స్ ఇన్ ఆల్ సెంటెన్సెస్, ఇన్ ఆల్ టెన్సెస్, ఇన్ ఆల్ 12 టెన్సెస్ స్టేట్మెంట్స్ అండ్ క్వశ్చన్స్ ఏ విధంగా మనం యాక్టివ్ వాయిస్లో అండ్ ప్యాసివ్ వాయిస్లో ఎలా చెప్తాము, ఆ స్ట్రక్చర్స్ ఏమిటి అనేది నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విత్ దిస్ ఐ ఎండ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe our channel. Please like, comment and share our video. Thank you.